హలో, నేను మీ సిఎస్ రావు. తెలుగు రాష్ట్రాల ఆర్థిక పరిస్థితికి ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రులు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలకు ఏమాత్రం పొంతన లేకుండా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగస్తులైతే సిపిఎస్ రద్దు కోసం ఉద్యమానికి సిద్ధం అవుతున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ఏం చేయాలి, ఏం చేస్తే బెటర్ ఆప్షన్, దీని మీద విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మన దగ్గర ఫౌండేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఫౌండర్ జయప్రకాష్ నారాయణ గారు ఉన్నారు. ఆయనతో సార్ నమస్తే. నమస్తే సుబ్బారావు సార్, మొత్తం ఆర్థిక పరిస్థితి తెలుసు, రెండు రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి, ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ. ప్రభుత్వంలో భాగస్వాములైనటువంటి ఉద్యోగులు ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. ఇప్పుడు మరి ప్రభుత్వాలు ఏం చేయాలంటారు? సుబ్బారావు, ఎన్నోసార్లు నేను చాలా స్పష్టంగా చెప్పాను, ఉద్యోగులు ఎక్కడి నుంచి రాలా, మన సమాజం నుంచి వచ్చారు, మన కుటుంబాల నుంచి వచ్చారు. నేను ప్రభుత్వంలో ఉద్యోగం చేసినవాడిని కాబట్టి ఖచ్చితంగా ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడాలి. కానీ ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడడం అన్న పేరుతో సమాజాన్ని నాశనం చేయడం అంటే అంతకంటే ప్రమాదం ఇంకోట్లేదు. కాబట్టి ఖచ్చితంగా ఉద్యోగులకు పెన్షన్ కావాలి. పెన్షన్ వద్దని ఎవరు అంటలా. ప్రపంచమంతా పెన్షన్ ఏ రీతిలో ఉన్నది? కంట్రిబ్యూటరీ పెన్షన్. ఉద్యోగి తన జీతంలోంచి కొంత డబ్బు పెడితే ఉద్యోగం ఇచ్చిన వాళ్ళు ప్రభుత్వం కావచ్చు, ప్రైవేట్ రంగం కావచ్చు, వాళ్ళు యజమాని అంతే డబ్బును పెడితే ఆ డబ్బుని పెట్టుబడులుగా పెట్టి దాని నుంచి వచ్చే ఆదాయం ఉద్యోగులకు వచ్చేది కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్. అందులో మన దేశంలో పెట్టిన ఎన్పిఎస్లో ఏమిటి, ఆ పెన్షన్ రావడమే కాకుండా ఉద్యోగి ఎప్పుడో కూడా మనం కాలధర్మం కొద్ది పోతాం కదా, పోయినప్పుడు డబ్బంతా కుటుంబానికి వెళ్తుంది. అక్యుములేటెడ్ డబ్బంతా కూడా, ఒట్టి పెన్షన్ డబ్బే కాదు, నెల పెన్షన్తో పాటు ఈ డబ్బంతా కుటుంబానికి చెందుతుంది. మూడోది రిటైర్మెంట్ అప్పుడు దీనిలో పెన్షన్లో కొంత భాగాన్ని మీరు కమ్యూట్ చేసి పెద్ద మొత్తం ఒకసారి తీసుకోవచ్చు. ఇవన్నీ ఏర్పాట్లు ఉన్నాయి. అంతేగాని కొందరు ఉద్యోగులను చూసినట్టయితే ప్రైవేట్ రంగంలో అదే వృత్తి చేస్తే, అదే పని చేస్తే జీతం ఎంత వస్తుందో దానికి 2-3 రెట్లు పెన్షన్ వస్తుంది. కాబట్టి మీరు సమాజ భవిష్యత్తుని నాశనం చేసి వచ్చే తరం పన్నుల డబ్బుల్లోంచి నాకు పెన్షన్ కావాలని ప్రపంచంలో ఏ దేశంలో ఎక్కడ ఎవరు కోరినా కూడా అది భవిష్యత్తుని నాశనం చేయడమే, దానిలో అనుమానం లేదు. కాబట్టి ఏదో రూపంలో కంట్రిబ్యూటరీ పెన్షన్ సిస్టమ్ ఉండవలసిందే. అది లేకుండా అంటే ఈ దేశము ఆర్థిక వ్యవస్థ సర్వనాశనం అయిపోతుంది. ఆంధ్రప్రదేశ్లో ఉదాహరణకి ప్రభుత్వం చాలా సవివరంగా ఈ పాత పెన్షన్ పద్ధతిని కనుక తీసుకొచ్చినట్టయితే 15 ఏళ్ళ తర్వాత ఏమవుతుంది, 20 ఏళ్ళ తర్వాత, 30 ఏళ్ళ తర్వాత చాలా స్పష్టంగా వివరాలతో బయటకు పెట్టారు. ఇంకా ఖజానాలో ఇంకేం మిగలదు. పన్నుల డబ్బంతా కూడా కేవలం పెన్షన్లు ఉన్నా సరిపోతుంది. అందుకోసం అంటే ప్రజలు ఉన్నది పన్నుల డబ్బులతో పెన్షన్లు ఇవ్వడానికి, అంటే గతంలో చేసిన పనికి వచ్చే తరం పెన్షన్లు ఇస్తుందా? ఎలా సాధ్యమవుతుంది అది? అందుకే దేశం అంతా కూడా ఈ పార్టీ ఆ ప్రభుత్వం తేడా లేకుండా దేశం అంతా కూడా కొత్త పెన్షన్ పద్ధతి అమలు చేశాం. రాజకీయ పార్టీలు తాత్కాలికమైన రాజకీయ లబ్ధి కోసం దేశం సర్వనాశనమైనా పర్లేదు, సామాన్య ప్రజలు మాటలు చెప్పినా వాళ్ళు నాశనమైనా పర్లేదు, బేదలుగా శాస్త్రంగా కొనసాగినా పర్వాలేదు, కొంతమంది సంఘటిత రంగంలో ఉన్న వాళ్ళని, గొంతున్న వాళ్ళని మెప్పించడం కోసం, వాళ్ళు ఓట్లు పొందడం కోసం ఏదైనా చేస్తామంటున్నారు. ఇప్పుడు అదే ఈ తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకించి కాబట్టి ఆ ప్రభుత్వాలు పొరపాటును కూడా దీనిలోకి వేళ్లు పెట్టి దీన్ని మార్చే ప్రయత్నం చేయకూడదు. ఖచ్చితంగా ఉద్యోగులకు భవిష్యత్తులో భద్రత ఉండేట్టుగా ఏర్పాట్లు చేద్దాం. ఉదాహరణకి ఒక 25-30 ఏళ్ళు పనిచేస్తే కనీసం ఇంత శాతం చివరి జీతంలో మీకు పెన్షన్ వచ్చే భరోసా ఇద్దాం. దానిలో నాకు కొరతుంది అనుకోండి, ప్రభుత్వం భరించవచ్చు. ఆ భరించడానికి మళ్ళీ అప్పుడు భవిష్యత్తు మీద భారం వేయకుండా ఇవాళ నుంచి సింకింగ్ ఫండ్ అని ఒకటి పెట్టాలి. ఖజానా నుంచి ప్రతి సంవత్సరం కొంత డబ్బు తీసి పెట్టాలి, దానిలో ప్రత్యేకంగా పెట్టండి మీరు. అంటే నేను చెప్పేది ప్రధానంగా ఏంటంటే ఎంత వీలుంటే అంత మనం ఉద్యోగులకు సాయం చేద్దాం, కానీ మన పిల్లల భవిష్యత్తును నాశనం చేసి కాదు. ఈవేళ ఒక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే ఆ ప్రభుత్వ నిర్ణయానికి ఈవేళ డబ్బులు పెట్టండి మీరు. అంతేగాని నేను నిర్ణయం చేస్తాను, నేను పోయాక, మా ప్రభుత్వాలన్నీ పోయాక 25-30 ఏళ్ల తర్వాత ఆ ప్రభుత్వాలు ఇవాళ నిర్ణయం చేశాను కాబట్టి కొన్ని లక్షల కోట్ల రూపాయల ఖజానాను తీసేసి వీళ్ళకి బయట ఇవ్వాలి అని చెప్పంటే ఏం ధర్మం అది? ఇంతకంటే పొరపాటు ఇంకోట్లేదు. కాబట్టి ఇది అసాధ్యము, ఇది ప్రమాదకరము, ఈ జాతి వినాశకరం. కానీ కొన్ని రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్లో మాకు కూడా అమలు చేయండి అనేది వాళ్ళ డిమాండ్. అన్ని రాష్ట్రాలు నాశనం అవుతున్నాయి, మళ్ళీ వెనక్కి వెళ్తున్నాయి. మధ్యప్రదేశ్లో మళ్ళీ వెనక్కి తీసుకెళ్తున్నారు, కాబట్టి రాజస్థాన్లో వెనక్కి తీసుకెళ్తున్నారు. మీరు ఈ దేశం ఉద్యోగుల కోసం లేదు, ఈ దేశం ప్రజల కోసం ఉంది, పన్నులు కట్టే వాళ్ళ కోసం ఉంది.
ఉద్యోగులు ప్రజల సేవ కోసం ఉన్నారు కానీ ప్రజల ధనం మొత్తం ఉద్యోగులు కట్టబెడతామని ఏ ప్రభుత్వం అన్నా ఏ పార్టీ అన్నా కూడా ఆ ప్రభుత్వాన్ని మనం కూలగొట్టాలి. నాకేమాత్రం దానిలో సందేహం లేదు. జాతీయ స్థాయిలో ఏ కాంగ్రెస్ అయితే రాష్ట్రాల్లో చేస్తామని కొన్ని రాష్ట్రాల్లో మాట ఇచ్చారో జాతీయ స్థాయిలో మన మాట వరుస కూడా ఎందుకు అనలేదు? అదే కాంగ్రెస్ పార్టీ. వాళ్ళకి తెలుసు కాబట్టి, విషయం అర్థమైంది కాబట్టి సామాన్య ప్రజలకు అర్థం కాదు కదా అని చెప్పని మనం ఇష్టం వచ్చినట్టు చేస్తే గొంతున్న ప్రతివాడు కూడా దేశం నాశనమైనా పర్లేదు, నా బతుకు బాగుండాలా, నా చెన్ని బోచకు శ్రీరామ రక్ష, నా కుటుంబం బాగుండాలా, మిగతా వాళ్ళ కుటుంబాలన్నీ వల్లకాడైపోవాలా. ఇది పరిపాలన అండి? ఇది సమాజం అండి? మనం సమాజం గురించి దేశభక్తి గురించి రోజు ఉపన్యాసాలు ఇస్తాం. పెన్షన్ వద్దన్నారు అట్లా మళ్ళీ చెప్తాను నేను. అవును, పెన్షన్ మీకే కదా, అందరికీ ఉండాలి. ప్రతి ఒక్కళ్ళకి పెన్షన్ మీకు ఉండాలి. ఏ రూపంలో ఉండాలి? మీరు నెల నెలా మీకు జీతంలో మీరు కొంత డబ్బు దానికి పెట్టండి, మీ యజమాని కొంత డబ్బు దానికి పెట్టనివ్వండి, దాని నుంచి వచ్చే ఆదాయాన్ని భవిష్యత్తులో పెన్షన్గా ఇవ్వండి, భవిష్యత్తు మీద భారం లేకుండా చేయండి. కాబట్టి భవిష్యత్తు మీద భారం లేని ఏ పెన్షన్ అయినా సరే ఓకే. ప్రపంచమంతా అలాగే ఉంది. ఉద్యోగులు దేశంలో మొత్తం 3% మొత్తం ఉద్యోగులు పనిచేసే వాళ్ళలో ఉంది. ఉద్యోగుల శాతం 3% ప్రభుత్వ ఉద్యోగులు. 3%కి సమాజం డబ్బంతా కూడా ఇచ్చేయాలని చెప్పి ఎక్కడ సాధ్యం అవుతుందండి? సమాజం ఎందుకుంది? ప్రభుత్వాలు ఎందుకున్నాయి? ప్రభుత్వాలు అనేది ప్రభుత్వ ఉద్యోగులు జీతాలు ఇవ్వడానికి కాదు, ప్రభుత్వ ఉద్యోగుల్ని పెట్టుకున్నది ప్రజలకు సేవలు అందించడానికి. రోడ్లు వేయటం ఎట్లాగా, రవాణా ఎట్లాగా, విద్యుత్తులు అందరికీ అందజేయడం ఎట్లాగా, ఫ్రీగా కాదు డబ్బులతో అందజేస్తున్నాం. మంచినీటి ఏర్పాటు ఎట్లాగా, మురుగునీటి పారుదల ఎట్లాగా, వర్షం వస్తే వరదలు రాకుండా చేయటం ఎట్లాగా, మరి చట్టబద్ధ పాలన ఎట్లాగా, ట్రాఫిక్ నియంత్రణ ఎట్లాగా, మౌలిక సదుపాయాలను బాగు చేయడం కోసం ప్రభుత్వం అన్నది, చట్టబద్ధ పాలన కోసం ప్రభుత్వం అన్నది, పెట్టుబడులు ప్రోత్సహించడం కోసం ప్రభుత్వం, ఆర్థిక వ్యవస్థను పెంచడం కోసం ప్రభుత్వం. అంతేగాని జీతాలు తీసుకుని పన్నులు కట్టించేసుకుని మనందరినీ గోల్డ్ కొట్టి పన్నులు లాక్కుని సగం తినేసి మిగతా అంతా ఉద్యోగులు కైంకర్యం చేయడం కోసం ప్రభుత్వాలు లేవు. అందుకోసం కాదు ప్రభుత్వాలను ఎన్నుకున్నది మనం. ప్రభుత్వాలను ఎన్నుకున్నది మన ఉమ్మడి సేవల కోసం ఎన్నుకున్నాం. ప్రజలకు స్పష్టంగా అర్థం కావాలి. మన ఉమ్మడి సేవల కోసం ప్రభుత్వాన్ని ఎన్నుకున్నాం. ఆ సేవలు మనకు అందించడం కోసం ఉద్యోగుల్ని పెట్టున్నారు కానీ ఉద్యోగుల కోసం ప్రభుత్వం రాదు. మరి రాజకీయ పార్టీలు ఉద్యోగం కోసం ప్రభుత్వ ఉద్యోగాలను కల్పిస్తాం. ఎక్కడి నుంచి వస్తారా? పని జరగాలి కదా, నా పని కోసం కదా ప్రభుత్వ ఉద్యోగాలను పెట్టేది. మనము యువతలో ఒక అబద్ధాన్ని ప్రచారం చేసి మోసం చేస్తున్నాం. మనం 100 ఉద్యోగాలు ఉంటే ప్రభుత్వంలో 1,00,000 మంది పోటీ చేస్తారు. ఇంకా ఎక్కువ పెంచడం కోసం అని చెప్పని ఇంకా 35 ఏళ్ళు చేస్తాను, 40 ఏళ్ళు చేస్తానని చెప్పంటున్నాం. 2 లక్షల మంది పోటీ చేస్తారు. ఉన్న ఉద్యోగాలు 100. మిగతా 99,900 మంది మనుషులు కదా, వాళ్ళు బతకక్కర్లేదా? ఈ 100 మందికే మనం అంత జీతాలు ఇచ్చేసి 100 మందికే పెన్షన్లు ఇచ్చేసి ప్రభుత్వం నుంచి పనులు జరుగుతున్నాయా? నిజాయితీగా మాట్లాడుకుందాం మనం. విద్య ఎంత ఉందా ప్రభుత్వం నుంచి? ఎంత చండాలపు విద్య! ప్రపంచంలో అధ్వానమైన విద్య భారతదేశంలో ఉంది. ప్రభుత్వం నుంచి అందరికీ మంచి ఆరోగ్యం నిరంతరం అంతుందా? జేబులో ఖర్చు లేకుండా చట్టబద్ధ పాలన ఉందా? కోర్టుకు వెళ్తే మీకు న్యాయం జరిగే పరిస్థితి ఉందా? వేళ కనీసం ట్రాఫిక్ నియంత్రణ ఉందా ఈ దేశంలో? వర్షం వస్తే వరదలు రాకుండా ఏర్పాటు ఉందా? మా పన్నుల డబ్బులతో చేయాల్సిన పనులను చేయకుండా మానేసి జీతాలు ఇచ్చేస్తాము, పెన్షన్లు ఇచ్చేస్తాము, మీ అందరినీ సతకోపం పెడతాం. అందుకే మీరు ఎందుకైతే మాకు ప్రభుత్వాలను కూల్చిపారేయండి, అరాచకత్వం రానివ్వండి. ఇంకా ప్రభుత్వాలు ఎందుకు? నేను కొంచెం కట్టుగా మాట్లాడుతున్నాను, ఎందుకంటే అర్థం కావాలి. ఉద్యోగులు కూడా ప్రజల్లో భాగం. ఉద్యోగంలో చేరేటప్పుడేమో సమాజము, దేశము దీని గురించి మాట్లాడతాము. చేరిన తర్వాత దేశం వల్లకాడైపోయి నా బతుకు, నా కుటుంబము. ఇది ఎట్లా సాధ్యం అవుతుందండి? రాజకీయంలో ఉన్నా పరిపాలనలో ఉన్నా కూడా. కానీ వాళ్ళు అతీతమైనటువంటి శక్తులు అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. నేను వాళ్ళని బ్లేమ్ చేయట్లా, మనం ఎన్నుకున్న నాయకత్వాన్ని బ్లేమ్ చేస్తున్నాం. మన భవిష్యత్తును బాగు చేస్తాం, ఉమ్మడి సేవలు అందిస్తాము, రాజ్యాంగాన్ని కాపాడుతామని వచ్చి వీళ్ళు పందేరాలు చేసుకుంటున్నారు, మన కోసం కాదు. లేదా అమాయక ప్రజలకి ప్రభుత్వం అంటే అర్థం కాకుండా చేసి, దీనివల్ల జరిగే పర్యవసానం తెలియకుండా చేసి, రేపొద్దున మీ బతుకు నాశనం అయిపోతుంది, దేశం సొల్లకాడైపోతున్న విషయం చెప్పకుండా చేస్తున్న రాజకీయ పార్టీలను నేను చెప్తున్నాను. కాబట్టి ప్రజలకు తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఓటు వేసేది మీరు, పన్నులు కట్టేది మీరు. ఉద్యోగులు ఖచ్చితంగా మన భరోసా ఇవ్వాలి. ఎలాంటి భరోసా ఇవ్వాలి? గ్యారంటీగా ఇంత పెన్షన్ వచ్చే ఏర్పాటు చేద్దాం. కానీ అది ఖచ్చితంగా ఇవాళ ఉద్యోగి ఇవాళ ప్రభుత్వం పెట్టాలి, కానీ ఖజానాలో వేరు చేసి ఆ పెన్షన్ ఫండ్గా రేపొద్దున వచ్చే తరం పన్నుల డబ్బులను తీసుకోవడం అనేది ఏ రకంగానూ కూడా సాధ్యం కాదు. ప్రపంచంలో ఎక్కడా జరగటం లేదు. మన పవిత్ర భారతదేశంలో మాత్రమే దీని గురించి చర్చ జరుగుతుంది. అందుకని అన్ని పార్టీలు కలిసి వచ్చి దీన్ని మార్చారు. కంట్రిబ్యూటరీ పెన్షన్ సిస్టమ్ ఊరికే రాలా, ఇవాళ కాదు వచ్చింది. 2004లో 20 ఏళ్ళు అయిపోయింది.
దానికి కారణం ఉన్నది. పిచ్చెక్కి చేయలే, అవసరమే చేశారు దేశానికి. అన్ని పార్టీలు కలిసి చేసినాయి. వాజ్పేయి గారు మొదలెడితే మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం దేశమంతా విస్తరింపజేసింది. వారు బీజేపీ, వీరు కాంగ్రెస్. ఇందులో కాంగ్రెస్ బీజేపీలు ఏం లేవు. ఇవాళ కాంగ్రెస్ బీజేపీ ఆటగా మారిస్తే మీకు దేశం అంటే మమకారం లేదనమాట. దేశాన్ని మీరు నాశనం చేస్తారన్నమాట మీ అధికారం కోసం అని చెప్పని. అంటే పార్టీలకు అతీతమైన విషయం. ఇది వచ్చే తరం గురించి, ఆ తర్వాత తరాల గురించి ఖచ్చితంగా భరోసా ఇద్దాం. ఆ భరోసాకు కూడా రేపు పొద్దున కనుక అంత డబ్బు ఉండదనుకుంటే ఈవేళ మీరు ఖజానా నుంచి తీసి పెట్టండి, అంతేగాని రేపటి ఖజానా మీద భారం పెట్టపోకుండా హక్కు మీకు ఎవడెవలా. ఎందుకని మన ప్రభుత్వాన్ని ప్రజలు మార్చారు? రేపటి మీద భారాన్ని వేసి ఇష్టం వచ్చినట్టు ఎస్క్రో అకౌంట్లు పెట్టారు, ఇష్టం వచ్చినట్టు పందేరాలు చేశారు, ఆర్థిక వ్యవస్థను కుప్పకూరేట్టు చేశారు, తెగబడి దోచుకున్నారు. కాబట్టి ప్రజలు తిరస్కరించారు. దాని నుంచి పాఠం నేర్చుకోకపోతే ఎట్లాగా? సార్, ఇది ఎంప్లాయీస్ విషయంలో సిపిఎస్ రద్దు అనేది అదేదో ఒక వార్ లాగా ప్రభుత్వానికి ఎంప్లాయీస్ మధ్య అనేది వెళ్ళిపోతుంది. నేను దీన్ని సహించనండి. మానవత్వం అన్న ఏ మనిషి అయినా, ప్రజాస్వామ్యం గురించి అర్థమైన ఏ మనిషి అయినా, రాజ్యాంగ విలువల గురించి అర్థమైన ఏ మనిషి అయినా, మన బిడ్డల భవిష్యత్తు పట్ల మమకారం అనే ఏ మనిషి అయినా కూడా భవిష్యత్తును నాశనం చేస్తాను కొన్ని చిన్న వర్గాల ప్రయోజనం కోసం అని చెప్పన్న దాన్ని ప్రపంచంలో ఎవ్వడం అంగీకరించదు. ప్రపంచంలో ఏ దేశంలో లేదు. మీ పిల్లలు అమెరికాలో ఉన్నారు, కనుక్కోండి ఏం చేస్తున్నారు అక్కడ. జీతం రాగానే ఎంత జీతం వచ్చినా కూడా 6.2% వెంటనే మీ దగ్గర నుంచి డబ్బు కట్టయిపోతుంది అక్కడ. అంతే డబ్బుని మీ యజమాని కూడా ఇస్తాడు. అంతటితో ఆగల. మెడికేర్ అని చెప్పి రిటైర్మెంట్ తర్వాత 2.8% మీ జీతంలో చెడిపోతుంది. అది కాకుండా అదనంగా కావాలంటే మీకు రిటైర్మెంట్ ఫండ్ కోసం చెప్పని మీరు సొంతంగా పెట్టుకోవచ్చు. 401k అని చెప్పని రిటైర్మెంట్ కోసం మీరు ఫండ్ పెట్టుకోవచ్చు. ఎంత ఏం చేస్తున్నారు? భవిష్యత్తులో మీకు రిటైర్మెంట్ తర్వాత మిమ్మల్ని పోషించడం కోసం ఈవేళ ఆ డబ్బుల నుంచి పెడుతున్నారు. ఆ పిల్లల్ని అమెరికా వీసా కావాలన్నా, బ్రిటన్ వీసా కావాలన్నా మీరు దానికోసం సాష్టాంగ ప్రమాణం చేసి పంపిస్తున్నారు అక్కడికి. వాళ్ళు చేసే పనులు మనం పాటించడానికి ఏంటి దొబ్బడే? ఆ దేశాలు చాలా బాగున్నాయి, దేశాల్లో పద్ధతులు బాగోలేదా మనకి? వినాశనకర పద్ధతులు బాగున్నాయా మనకి? ఏం మాట్లాడుతున్నాం మనం? ఏ దేశాన్ని తీసుకోండి ప్రపంచంలో. భవిష్యత్తు పెన్షన్లని దానికోసం డబ్బులు ఈవేళ మనం ఏర్పాటు చేయకుండా, ఆ పెన్షన్ ఫండ్ లేకుండా భవిష్యత్తులో పెన్షన్ ఏమైనా వచ్చే తరాన్ని శాసించే హక్కు ఎవడిచ్చాడు? అది కూడా ఏంటి? పాపంలాగా పెరిగిపోతుంది ఆ డబ్బు. ధరల పెరుగుదలతో, ద్రవ్యోల్బణంతో పెరుగుతుంది, ఎలాగో తప్పదు. దాని తగ్గట్టుగా పే రివిజన్ కమిషన్లో చేసినప్పుడల్లా కూడా అరే 20,000 రూపాయలతో రిటైర్ అయిన వాడు 70,000 రూపాయల పెన్షన్ ఎవరిస్తారు? ఎట్లా ఇస్తారు? ఎక్కడి నుంచి ఇస్తారు? దానికి బదులు మీరు పెన్షన్ ఫండ్లో ఇప్పుడు పెట్టమని చెప్పండి. ఈ కంట్రిబ్యూటరీ పెన్షన్లో వచ్చే డబ్బులు చాలదు అనుకుంటే భరోసా ఇచ్చే ఏర్పాటు చేయమనండి. దానికోసం కూడా డబ్బులు ఉపయోగ పెట్టమనండి. రిటైర్మెంట్ ఏజ్ పెంచండి, కనీసం పెన్షన్ భారం తగ్గుతుంది. అంతేగాని అవ్వ కావాలి, బువ్వ కావాలి, దేశమంతా నాశనమైనా కూడా నేను మాత్రం నా కడుపు నిండాలి, నా కుటుంబం బాగుండాలని చెప్పంటే అది ఎవరికి ధర్మం కాదు. సో సెంట్రల్ గవర్నమెంట్ దీన్ని వ్యతిరేకించారు, కానీ రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసేటువంటి సిస్టమ్ అంటే బాధ్యత వీళ్ళు తీసుకోవాలా? ఇప్పుడు జాతీయ స్థాయిలో రాష్ట్రంలో ఏం చేసుకుంటారో మీ ఇష్టం, కానీ ఏ రకంగా రేపొద్దున మీకు ఇరుకున పడుతుంది? ఖచ్చితంగా ఈ దేశ భవిష్యత్తుని కాపాడాలంటే ప్రభుత్వాలు ఇష్టం వచ్చినట్టు అప్పులు చేసి పప్పుకూడి తినకుండా ఈ దేశంలో ఈవేళ రోజువారీ మీరు పెట్టే ఖర్చు, జీతాలు కావచ్చు, పెన్షన్లు కావచ్చు, తాత్కాలికమైన సంక్షేమం కావచ్చు, ఇతరమైన పాలనా ఖర్చులు కావచ్చు, ఇతర సబ్సిడీలు కావచ్చు, ఈ మొత్తం మీరంతా నేర్చుకోండి, కానీ మీ ఆదాయం లోపల ఇచ్చుకోండి. FRBM రూల్స్ అదే అది 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 వస్తుంది, ఖచ్చితంగా రావాలి. అప్పుడేమవుతుందంటే ఇక దాని లోపల మీరు ఏం చేస్తారో మీ రాష్ట్రం ఇష్టం, ఢిల్లీ ప్రమేయం ఉండదు. కానీ మాకు పూర్తి హక్కులు ఉన్నాయి, సార్వభౌమత్వం ఉందని చెప్పంటే దేశాన్ని నాశనం చేసే హక్కు మీకు ఎవడెవలా. దేశ భవిష్యత్తు నాశనం కాకుండా ఆ లోపల ఏదన్నా చేసుకోండి. అందుకే FRBM చట్టం పెట్టారు. అందుకనే మీరు పెట్టేటువంటి అప్పుల మీద పరిమితి పెట్టారు. ఎందుకని జగన్ ప్రభుత్వం అప్రతిష్ట పాలైంది? ఇష్టం వచ్చినట్టు ఏడాపెడ్డ అప్పులు చేసి తాత్కాలికమైన ఖర్చులు పెట్టేసి ఆ పైన ఎస్క్రో అకౌంట్లు పెట్టి ప్రభుత్వ ఆస్తులు తనఖా పెట్టేసరికి ప్రపంచం అంతా కూడా నగుబాటు అయిపోయింది. దాన్ని బాధ్యత జాతీయ స్థాయిలో ప్రభుత్వానికి, రాజ్యాంగబద్ధంగా ఆ బాధ్యత వాళ్ళది. కాబట్టి ఖచ్చితంగా రాజ్యాంగబద్ధంగా ఏ పార్టీ ప్రభుత్వం ఉన్నా కూడా దాన్ని కొన్ని ఏర్పాట్లు చేయాలి. ఇప్పటికే కొన్ని ఏర్పాట్లు, మరికొన్ని ఏర్పాట్లు జరగాలి. అందుకనే కాంగ్రెస్ పార్టీ సైతం ఈ మాట అందరికీ తెలియకపోవచ్చు, ఇండియా అలయన్స్
సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఉన్న ఇండియా అలయన్స్ సైతం ఇన్ని మాటలు చెప్తున్నా కూడా జాతీయ స్థాయిలో మేము ఈ ఎన్పిఎస్ తీసేసి ఓపీఎస్ తెస్తామన్నమాట అనలా వాళ్ళు. ఎందుకనలేదు? అది సాధ్యం కాదు కాబట్టి, అది చేస్తే భవిష్యత్తు నాశనం అవుతుంది కాబట్టి, ఎంతో కొంత దేశభక్తి వీళ్ళ మనస్సుల్లో ఉంది కాబట్టి. అంచేత ఇది ఆత్మహత్య సదృశం. తెలుగు సమాజం మేలుకోవాలి. ఎవరన్నప్పుడు నాకేమన్నా లాభం వస్తుందో ఒక 1000 కోట్లు మీరు ఫ్రీగా ఇచ్చేస్తానంటే నాదేం తీసుకుంటాను నేను. కానీ సమాజం పట్టించుకోవాలి. కానీ బాధ్యత ఉద్యోగులకు ఉండాలి కదా సార్. ఇప్పుడు కుటుంబం లాంటి ఉద్యోగులందరినీ మీరు ఒక ఘాటిని కట్టబాకండి. ఉద్యోగులు నిఖార్సైన మనుషులు, నిజాయితీ పరులు, సమాజాన్ని ప్రేమించే వాళ్ళు లక్షల మంది ఉన్నారు. కొంతమంది వాళ్ళ పెత్తనం కోసం అని చెప్పిన ఉద్యోగుల్లో ప్రలోభాలు చేకట్టించి ఉద్యోగుల్ని రెచ్చగొట్టే వాళ్ళు ఉంటే అది ఉద్యోగులు తప్పు కాదు. రెండోది, చివరికి ఉద్యోగుల్ని కానీ మొత్తం యంత్రాంగాన్ని కానీ ఒక బాధ్యతతో ఒక దారిని పెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. ఆ ప్రభుత్వాన్ని నిలవరించే బాధ్యత ప్రజలది. మొన్నటిదాకా అధికారం అంటే రాచరికము, చక్రవర్తులు అనుకున్నారు. ఏమైనారు ఇప్పుడు ఈవేళ? రేపొద్దున అదే చేయగలరు ప్రజలు. ఏ ప్రభుత్వాన్ని అయినా సరే. 5 years వెయిట్ చేయాలి వీళ్ళు, ఏ పార్టీ అయినా సరే. అది 5 ఏళ్లు వెయిట్ చేయాలి. ఈ లోపల ప్రభుత్వాన్ని భయపెడదామని ఒక పక్కన, ఈ ప్రజలకు పాపం అర్థంగా అమాయకులు బోల్తా పడిపోతారన్న భావం మరో పక్కన. దాంతో ఈ ప్రజలకు అన్యాయం చేయడానికి సిద్ధపడుతున్నారు. భవిష్యత్తును నాశనం చేస్తున్నారు. కొంతమంది అయినా మేల్కోవాలి. భవిష్యత్తు నాశనం కాకుండా ఉండాలంటే సమాజంలో ప్రశ్నించే గొంతులు లేవాలి. నిజాయితీ ఉన్నవాళ్ళు, నిర్భీతి ఉన్నవాళ్ళు, సమాజంలో మాట అంటే కాస్త విశ్వసనీయత ఉన్నవాళ్ళు. నాకు తెలుసు నన్ను తిడతారని చెప్పాను, నాకేం అనుమానం లేదు. డెఫినెట్గా నోటికొచ్చాడు తిడతారు. కానీ ఈ తిట్లకి, ఈ దోషణలకి భయపడే వాళ్ళమైతే ఈ దేశంలో మంచి కోసం అయితే పోరాటం చేస్తామా? రేపొద్దున ఇంకో సందర్భంలో ఉద్యోగులకు అన్యాయం జరిగితే నేను మొట్టమొదటి పోరాడతాను. నేను జిల్లా కలెక్టర్గా ఉండగా నేను ఇప్పటిదాకా మొట్టమొదటిసారి మాట చెప్తున్నాను. ఉద్యోగులు సమ్మెల్లో పాల్గొన్నారని చెప్పిన వాళ్ళందరినీ నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ కింద అరెస్ట్ చేయమని నాకు ఆదేశాలు వచ్చినాయి. నేను తిరస్కరించాను. ఓకే, రాష్ట్రం మొత్తం నేను ఒక్కడిని తిరస్కరించాను ఆనాడు కలెక్టర్లో. ఏ సందర్భంలో సార్ అది? ఉద్యోగులు సమ్మెలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళు ఉద్యోగుల నాయకులందరినీ జైల్లో పెట్టకపోతే వీళ్ళకి అదుపు చేయలేమని చెప్పని మరి లిస్టులు తయారు చేసి పంపించారు. ఎస్పీ గారు నా దగ్గర లిస్ట్ తీసుకొచ్చారు. నేను తిరస్కరిస్తున్నాను. ఉద్యోగులు సమ్మె చేస్తున్నారు, వాళ్ళకేదో బాధలు ఉన్నాయి, సంఘటితంగా వాళ్ళు ఏదో పోరాటం చేస్తున్నారు. ప్రభుత్వం వాళ్ళతో కూర్చుని నిర్ణయం చేయాలి. అంతేగాని జైల్లో పెడితే సరైనది కాదు. వాళ్ళు ఎవరి పేర్లు చెప్పమంటే చెప్పారు. వీళ్ళకి ఎవరికైనా నేరాలు చేసిన చరిత్ర ఉందా? శాంతి భద్రతల విఘాతం కలిగిస్తున్నారా? దేశభద్రత భంగం కలిగిస్తున్నారా? అదేమీ లేదు. లేకపోతే మీరు ఎలా చేస్తారు? చేయడానికి వీల్లేదు. నాకు రాష్ట్ర రాజధాని నుంచి మరి జిల్లా కలెక్టర్ ప్రభుత్వం మాట నపోతే ఎట్లా అన్నారు? ప్రజల హక్కుల్ని కాలరాయటం విషయంలో దేవుడు వచ్చినా కూడా నేను విన్నాను. ఆ బాధ్యత నాది. నేను ప్రజా సంక్షేమాన్ని కాపాడుతున్నానని నాకు నమ్మకం కలగాలి. చట్టం చెప్తుంది అది. మీరు కావాలంటే మీరు చేసుకోండి. మీకు ప్రత్యక్షంగా అరెస్ట్ చేసే అధికారం మీకున్నది, నా దగ్గర రావక్కర్లా. మీరు చేసుకోండి, నేను మాత్రం నా చేత సంతకం పెట్టనని చెప్పంటే ఆపేశారు. కాబట్టి ఐఏఎస్ అంత పవర్స్ ఉన్నాయి కదా సార్. అంటే ఆ సందర్భాన్ని బట్టి ఆ చట్టంలో ఉన్నాయి. ఆ జాతీయ భద్రతా చట్టం కింద, నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ కింద అరెస్ట్ వారెంట్ ఇచ్చే అధికారము జిల్లా కలెక్టర్గా ఉంది. కానీ బాధ్యత కూడా జిల్లా కలెక్టర్దే. నిజంగా ఈ కేసులో అరెస్ట్ చేయాలా వద్దని నిర్ణయం నేను చేయాలి. కానీ నాకెవరు మంత్రి గారు చెప్పాడు, ముఖ్యమంత్రి గారు చెప్పాడని చేస్తే అది కరెక్ట్ కాదు. కానీ నేను చెప్పేది, నేను ఉద్యోగుల మీద కోపంతో మాట్లాడట్లా, ప్రేమతో మాట్లాడుతున్నాను. అంతకుమించి దేశం పట్ల ప్రేమతో మాట్లాడుతున్నాను. ఈ ఉద్యోగుల హక్కుల్ని కాలరాయాలంటే నేను నిలబడ్డాను. ఏ అధికారి నిలబడిన కాలం నిలబడ్డాను. అందరు అధికారులు కూడా తల వంచి ప్రభుత్వం చెప్పినట్టు చేస్తే నేను ఒక్కడనే కాదని తిరస్కరించింది. కాబట్టి నాకు ఉద్యోగుల హక్కుల గురించి చెప్పక్కర్లా, ప్రజల హక్కుల గురించి, రాజ్యాంగం గురించి చెప్పక్కర్లా. కానీ అదే సమయంలో ఉద్యోగులు ఈ ప్రజలు కాదు కావాల్సింది, మేమే ఇక్కడ అధికారంలో ఉన్నవాళ్ళం, లేకపోతే ఎమ్మెల్యేలు మాదే దేశం అంతా, మేమంతా దేశాన్ని దోచకపోతామంటే మనంతా ఏంటి చేతులు కట్టు కూర్చుంటామా? ఈ దేశంలో ప్రజలది సార్వభౌమత్వం. ఈ దేశం అనేది ఈ దేశ ప్రజల కోసం. ఈ ప్రభుత్వాలన్నది ఈ ప్రజల కోసం, ప్రజల ఉమ్మడి అవసరాల కోసం. ఈ ప్రభుత్వాలను పోషిస్తోంది ప్రజల పన్నులు. ఈ ప్రభుత్వం నిలబెడుతోంది ప్రజల ఓటు. అంతేగాని మీరెవరో స్వయంభులు కాదు, మీరు దేవుళ్ళు కాదు. కొంచెం అహంకారం తగ్గించుకుని వినమ్రంగా ఉంటే మంచిది. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఉద్యోగులు కావచ్చు, ఎన్నికైన వాళ్ళు కావచ్చు. జూలై 9వ తారీఖున గతంలో చేసినటువంటి జిపిఎస్ ఏదైతే ఉందో దానికి ఉత్తర్వులు ఇచ్చారు, అఫీషియల్ గెజిట్ ఇచ్చారు. దాని మీద వీళ్ళు రివోల్ట్ అవుతున్నారు. ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు మనకి విజ్ఞత గల ప్రభుత్వం అన్నది,
చంద్రబాబు నాయుడు గారు సమర్థులైనటువంటి నాయకుడు, అనుభవం ఉన్న నాయకుడు. అంతకుముందు ప్రభుత్వం ఎన్ని తప్పులు చేసినా, చాలా విషయాలు తప్పులు చేసినా, కానీ ఈ విషయంలో మాత్రం బాధ్యతతో వ్యవహరించింది, భవిష్యత్తును కాపాడాలని చెప్పని. కాబట్టి ఓ ప్రభుత్వం మారితే ప్రభుత్వ విధానాలన్నీ తిరగక్కర్లా. తప్పు చేస్తే, ప్రజా సంక్షేమాన్ని దెబ్బతింటే దాన్ని తిరగతోడదాం, ప్రజా సంక్షేమాన్ని కాపాడితే దాన్ని కొనసాగిద్దాం. మన గతంలో ఎందుకని అమరావతిని రద్దు చేసి పారేసి రాజధాని వద్దని చెప్పంటే మనం కాపాడడం, నేను తొగ్గులక్క నిందించాను. ఎందుకని? మంచి చేసిన ప్రతిదాన్ని ఆపేయడం కాదు ప్రభుత్వం లక్ష్యం, కొత్త ఎన్నికలు వచ్చినాయని చెప్పని. అలాగే గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎట్లాగైతే ఒకప్పుడు హైటెక్ సిటీ చేశారు, రాజశేఖర రెడ్డి గారు దాన్ని కొనసాగించారు. రాజకీయంగా మీరు అనుకోండి, కానీ ఆయన చేశాడు కాబట్టి నాశనం చేయాల. తర్వాత కేసీఆర్ గారు వచ్చారు, మరింత కొనసాగించి హైదరాబాద్ ప్రతిష్టను పెంచారు, ఉపాధి కల్పన పెంచారు, సంపద పెంచారు. మనందరూ కూడా సంతోషం అన్నాం. కాబట్టి ప్రభుత్వాలు చేసిన మంచిని కొనసాగించండి, చెడుని ఆపండి. అది వైకాపా ప్రభుత్వం కావచ్చు, టీడీపీ ప్రభుత్వం కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు. మీరెవరో కూడా శాశ్వత హక్కుదారులు కాదు, మీరు స్వయంభూలు కాదు, మీరు దైవాంశ సంభూతులు కాదు, మీరు దేవుళ్ళు కాదు. ప్రజలు మీకు బాధ్యతను అప్పచెప్పారు, బాధ్యతను నిర్వర్తిస్తారు. ఆ సంగతి రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తిగా తెలుసు. చంద్రబాబు నాయుడు గారికి మొట్టమొదటి నుంచి కూడా ఆర్థిక వ్యవస్థను పెంచడము, పేదరికాన్ని తొలగించడము, ఆదాయాలు పెంచడం, ఆయనకున్న ప్రతిష్ట ఈ దేశంలో ఇంకెవరికి లేదు. కాబట్టి ఆ విజ్ఞత ఉంది. కానీ ఇది పూర్తిగా భారాన్ని ముఖ్యమంత్రి మీద, ప్రభుత్వం మీద కాకుండా మనందరం గొంతునెత్తాలి. ఇది ప్రభుత్వానికి ఉద్యోగులకు మధ్య పోరాటం కాదు, ఇది రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకి ఉద్యోగులకి మధ్య పోరాటం, ఉద్యోగుల ఆకాంక్షలకి. ప్రభుత్వం మీద బాధ్యత పెట్టేస్తే ప్రభుత్వాలు ఈ ఒత్తిడి తట్టుకోలేవు. నేను ఎందుకు గొంతు ఊపుతున్నాను ఇంత గట్టిగా? రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకి ఉద్యోగుల స్వప్రయోజనాలకి మధ్య పోరాటం. ఉద్యోగుల స్వప్రయోజనాలు, ప్రజల భవిష్యత్తును బలిపెట్టుకున్నాం అంటే మనం పూర్తిగా ఒప్పుకుందాం. ప్రజల భవిష్యత్తును బలిపెట్టినా కూడా నా కోసం సొంతంగా చేయని చెప్పంటే మనం ఖచ్చితంగా తిరస్కరిద్దాం. దానిలో ఏమాత్రం అనుమానం ఆస్కారం లేదు. కాబట్టి నేను నిర్ద్వంద్వంగా, నిష్కర్షగా చెప్తున్నాను, ఈ విషయంలో ప్రజలు రాజీ పడే పరిస్థితి లేదు, రాజీ పడకూడదు. ఈ పార్టీ ఆ పార్టీ అనవసరం. ఇవాళ ప్రభుత్వం మారింది అని చెప్పి వంక పెట్టుకుని పాత వాళ్ళని నిందించి వాళ్ళు చేసిన పెద్దాన్ని తిరగదోడాలని చెప్పంటే మాత్రం అది చాలా ప్రమాదకరం. ఓకే సార్, ఇప్పుడు యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారు సిపిఎస్ రద్దు హామీ ఇవ్వలేదు ఎలక్షన్ టైంలో. ఆయన ఇవ్వలేదు, ఎవరు ఇచ్చే అవకాశం కూడా ఉండకపోవచ్చు, అసాధ్యం. కానీ ఇప్పుడు ఉన్నది అలయన్స్ ప్రభుత్వం. అక్కడ ఈ అలయన్స్ ప్రభుత్వంలో బీజేపీ నుంచో నుంచో ప్రజలు తీసుకొస్తారు. సుబ్బారావు, ఆర్థిక విషయాల్లో అలయన్స్ లేదు. మీరే దేవుడు వచ్చినా కూడా ఆర్థిక పరిస్థితి పిండి కొద్దీ రొట్టె, మీకున్న వనరులు ఇవి, మీరే నోట్లు గుద్దేసే శక్తి మీకు లేదు. డబ్బు చెట్లలోంచి రావట్లా, డబ్బులు వర్షం వానలాగా కురిపించట్లా. ఇది డబ్బు, ఇది భవిష్యత్తు. ప్రపంచం అంతా ఒక తీరుని పోతోంది. అమెరికా కంటే మనం గొప్పవాళ్ళం కాదు, బ్రిటన్ కంటే గొప్పవాళ్ళం కాదు, ఫ్రాన్స్ కంటే గొప్పవాళ్ళం కాదు, జర్మనీ కంటే గొప్పవాళ్ళం కాదు, కెనడా కంటే గొప్పవాళ్ళం కాదు. వాళ్ళందరూ ఏం చేస్తున్నారు చూసి నేర్చుకోండి ఒకసారి. పెన్షన్లు ప్రపంచం అంతా ఉన్నాయి, ప్రపంచంలో పెన్షన్లు అందరికీ ఉన్నాయి. ప్రభుత్వోద్యోగులు కాదు, ఈ దేశంలోని ప్రభుత్వోద్యోగులకు మాత్రమే పెన్షన్, మిగతా వాళ్ళు మనుషులు కాదా? భవన నిర్మాణం చేసే మనిషి కాదా? ప్రైవేట్ రంగంలో మీరున్నారు, పత్రికా రంగంలో పనిచేస్తున్నారు, మీరు మనిషి కాదా? అంటే 3% పెన్షన్ల కోసం జాతి భవిష్యత్తు మొత్తం నాశనం చేస్తారా? ప్రపంచం అంతా ఏం చేశారు? పనిచేసే ప్రతి ఒక్కళ్ళకి పెన్షన్ కోసం ఏర్పాట్లు చేశారు. అసలు ఉండాల్సింది వాళ్ళకి అసంఘటిత రంగానికి ఉండాలి, వీళ్ళకి ఎంతకంత ఉద్యోగ భద్రత అక్కడ అందరికీ చేశారు. చేసి దానికి ఈవేళ ఏర్పాట్లు చేశారు. మీ జీతంలోంచి కొంత పెట్టండి, యజమాని మరి కొంత పెడతారు, ఆ డబ్బులోంచి మీకు భవిష్యత్తులో పెన్షన్, ఆ డబ్బు పెరుగుతూ ఉంటుంది, దాని నుంచి పెన్షన్ వస్తుంది. దానిలో మార్పులు చేర్పులు చేసుకుందాం. ఏమండి, మీరు స్టాక్ మార్కెట్లో పెడితే రేపు పొద్దున్న డబ్బు వస్తున్నది అనుమానం లేదు. మీ ఆసక్తిని బట్టి ఎక్కడ పెట్టాలో కొన్ని ప్రొడక్ట్స్ మారుద్దాం, ఆ మార్పులు చేయొచ్చు. భవిష్యత్తు మీద భారం పడనంత వరకు, ఈవేళ మనకు అందించిన సేవల కోసం వచ్చే తరం మీద బరువు పడినంత వరకు, మన రాష్ట్ర భవిష్యత్తు, దేశ భవిష్యత్తు నాశనం కానంత వరకు ఏదైనా చేద్దాం. కానీ రాష్ట్ర భవిష్యత్తు, దేశ భవిష్యత్తు నాశనం చేస్తాం నాకు అనవసరం. నాకు ప్రస్తుతానికి పదం ఉంది, ఉద్యోగం వచ్చేదాకానే బాబాబు ఉద్యోగాలు, ఉద్యోగం వచ్చిన తర్వాత అది తడాకా. ఏం తమాషాగా ఉందా ఇది? తడాకా ఎవరి కోసం? ప్రజల సేవకులు వీళ్ళంతా కూడా. ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, మంత్రి కావచ్చు, గుమస్తా కావచ్చు, కలెక్టర్ కావచ్చు, ప్రజల సేవకులు, ప్రజల బాసులు కాదు. ఆ పని మర్చిపోయి తడాకానా?
ప్రభుత్వాలను వంగదీస్తాం, అంతు తెలుస్తాం. ఏమిటిది? పడగొడతాం, తెలుస్తాడు? నిలబెడతాం. ఎవడు తెలుస్తాడు? అంటే ఈ ప్రజలందరూ కూడా అల్లటప్ప అనుకున్నారా? ఈ దేశంలో ఉన్న కోట్లాది మంది గుండెలు లేవా? మనుషులు కాదా? వాళ్ళు పనులు కట్టలేదా? కష్టపడలేదా? కుటుంబాలను పోషించుకోవట్లేదా? కొంతమంది మాత్రం మనుషులా? దిగొచ్చారా మీరంతా ఎక్కడి నుంచానా? అసలు ఏం భాష అది? ఏం ఆలోచన అది? ఎంత వికృతంగా ఉంది ఆలోచించే మనిషికి. మీ పిల్లలకి నచ్చ చెప్పండి. మీరు యువతరంలోనే మీ పిల్లలకు అర్థమయ్యేట్టు చెప్పండి. చీ కొడతారు ఏమాత్రం ఆదర్శభావం వాళ్ళలో ఉన్నా కూడా. కాబట్టి దీన్ని ఆషామాషకి తీసుకోవద్దు. అవును, సీరియస్ ఇష్యూ. సరే, సంఘటితంగా ఉన్నట్టు ఈ జాతికి జీవన్మరణ సమస్య. నాలాంటి వాళ్ళం ప్రాణమొడ్డి పోరాడతాము ఈ విషయంలో. ఇక అంతకంటే ఎక్కువ మాట్లాడలేదు. సో చాలా సందర్భాల్లో వాళ్ళు ఏంటంటే మా వల్లనే ప్రభుత్వాలు వస్తున్నాయి అనే ఒక మైండ్ గేమ్ ఆడుతున్నారు. నాకు అనవసరం అండి. అసలు మీ వల్లే ప్రభుత్వాలు వస్తే అంతకంటే దుర్మార్గమైన ప్రజాస్వామ్యం మరొకట్లేదు. 2029లో మీరు కేవలం ఎన్నికలు నిర్వహించడంలో పాత్ర తీసుకుంటారు. రేపు పొద్దున ప్రభుత్వం అది కాదనుకుంటే మీరు కాకపోతే రోడ్డు మీద నిరుద్యోగులు తీసుకొచ్చి ఎన్నికలు నిర్వహించమని చెప్తాం. నీ వల్ల ప్రభుత్వం నిలబట్ల, నీ వల్ల దేశం నడవట్ల. ఈ ప్రజల వల్ల దేశం నడుస్తోంది. ఈ పన్నుల వల్ల దేశం బతుకుతోంది. ఈ ప్రజల కష్టం వల్ల సంపద ఉత్పత్తి అవుతోంది. దానివల్ల ప్రజల అవసరాలు తీరుతున్నాయి. నీ వల్ల ఏం తీరట్లా. ఎవరు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు అట్లా అనుకున్నా కూడా, ఎన్నికైన నాయకులు కావచ్చు, లేకపోతే ఉద్యోగులు కావచ్చు, మా వల్ల ప్రజలంతా ఉన్నారు అనుకుంటే సమాజం మేల్కోవాలి. అది సరైన రీతిలో 19లో జగన్ రావడానికి, 24లో చంద్రబాబు రావడానికి కూడా కారణం తామే అనే. అంటే ఈ ప్రజల్ని మనం అవమానిస్తున్నాం. ప్రజాస్వామ్యంలో ప్రజలను చులకన చేస్తున్నాం. ఇంతకంటే ప్రజలకు అవమానం ఇంకోవట్లేదు. ఇది నాకు చాలా ఆగ్రహాన్ని, ఆవేదన కలిగిస్తుంది. కాబట్టి నేను ఎంత గట్టిగా మాట్లాడుతున్నా అందరికీ తెలుసు. తెలుగు ప్రజలకి, దేశ ప్రజలందరికీ తెలుసు. నేను అనవసరంగా నోరు బారేసుకోను, అనవసరంగా ఆగ్రహం తెచ్చుకోను. కానీ ఈ 140 కోట్ల మంది ప్రజలు, ఎప్పుడో దేవరకొండ బాలగంగాధర తిలక్ గారు ఓ గేయంలో రాశాడు, ఆనాడు 40 కోట్ల జనాభా ఈ దేశంలో. ఈ దేశం గజానికో గాంధారి కొడుకున్న విచిత్ర సౌధం. గాంధారి కొడుకు అంటే దుర్యోధనుడు. గజానికో గాంధారి కొడుకున్న విచిత్ర సౌధం. ఈ దేశం 40 కోట్ల మంది ఆనాటి జనాభా, నిజమైన ప్రాణమున్న మనుషులు. ఇవాళ 140 కోట్ల మంది నిజమైన ప్రాణం ఉన్న మనుషులు. కడుపు నిండా తిండి, గుండె నిండా ఆహార్యం, బతుకు పొడుగునా కాస్తంత స్వతంత్రం ఉంటేనే చాలనుకున్న నిర్భాగ్యులు కోటాను కోట్లుగా ఉన్న దేశం. ఇది వాళ్ళ దేశం. ఈ సామాన్య ప్రజల దేశం. వాళ్ళ పన్నులతో బతుకుతోంది, వాళ్ళ క్షమతో బతుకుతోంది. మన దుశ్చర్యలకి, మన అవినీతికి, మన అసమర్థతకి, మన అలసత్వానికి ప్రజలు ఎదురుతిరిగితే ఒక్క నిమిషం ఎవరు నిలబడ్డారు? ఈ ప్రజల క్షమ వల్ల బతుకుతున్నారు ఈ ప్రభుత్వాల్లో ఉన్నవాళ్ళు. ఆ ప్రజలను అవమానించి మేము ప్రభుత్వాన్ని తీసుకొస్తాం, మేము ప్రభుత్వాన్ని దింపేస్తాం, మీరు అల్లటప్ప అంటే ఈ ప్రజలంతా అంత తక్కువగా చులకనగా అనిపిస్తున్నారు ప్రజాస్వామ్యంలో? రాజ్యాంగం అంత చిత్తుకాయతలు అనిపిస్తుందా మీకు? ఈ మాట ఎంత దారుణమైన మాట ఇది! ఎంత దారుణమైన మాట! ఎవరు సేవ చేయాలో, ఎవరు ప్రజల డబ్బులతో మీరు భుక్తుంది. ఈ ప్రజల డబ్బు లేకపోతే, ప్రజల పన్నులు లేకపోతే మీకు ఉపాధి లేదు, మీ బతుకు తెరువు లేదు. మీరు రుణపడి ఉండాలి ప్రజలకి. ప్రజలు ఉప్పు తింటున్నారు, ప్రజలు మీ ఉప్పు తింటలా. ప్రజలు మిమ్మల్ని పోషిస్తున్నారు. ఆ సామాన్యుడు పోషిస్తున్నాడు. రెక్కాడితే డొక్కాడిని వాడు పోషిస్తున్నాడు. తన పిల్లలకి తిండి లేకపోయినా మిమ్మల్ని పోషిస్తున్నాడు. అది మర్చిపోతే భగవంతున్నాడో నాకు తెలియదు. దేవుడు అంటే దేవుడు క్షమించడు, ప్రజలు మాత్రం క్షమించకూడదు, దేవుడున్నా లేకపోయినా. దీని మీద మీ పోరాటం ఎలా మీడియా ద్వారానైనా లేదా గ్రౌండ్ లెవెల్లో ఉంది? అంటే వాళ్ళు ఆల్రెడీ 16-17 డేట్లు కూడా ఇచ్చేశారు. ఇప్పుడు ఇక్కడ కూర్చొని చెప్పక్కర్లేదు. సందర్భాన్ని బట్టి, సమయాన్ని బట్టి, అవసరాన్ని బట్టి పౌర సమాజం స్పందిస్తుంది. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మొదలైంది సార్, అది తెలంగాణకు కూడా రాసుకుంటుంది. తెలంగాణ వాళ్ళు కూడా అదే డిమాండ్ చేస్తున్నారు ఉద్యోగులు. నేను చెప్పిన మాట దేశంలో అన్ని రాష్ట్రాలకి, దేశం మొత్తానికి వర్తిస్తుంది. ఇంకోటి పిఆర్సీ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి అనేది ఏమైనా ఉందా సార్ రాజ్యాంగంలో? మనకి ఎవ్రీ ఇయర్ పెంచాలి అనేది. ఉత్పాదకతతో సంబంధం లేకుండా జీతాలని బారెడు పెంచేస్తున్నామండి. బయట మార్కెట్లో 20,000 రూపాయలు జీతం వచ్చే ఉద్యోగానికి అదే పని ప్రభుత్వంలో చేస్తే 60,000 ఇస్తున్నాం మనం. నేను నిజాయితీగా చెప్తున్నాను. 100కి 90 సందర్భాల్లో అగ్రస్థాయిలో తప్ప, అగ్రస్థాయిలో
బయట చాలా ఎక్కువ జీతాలు ఉంటాయి. కానీ చాలా ఉద్యోగాల్లో ప్రభుత్వంలో 3 రెట్లు 4 రెట్లు ఇస్తున్నాం. బయట కష్టపడి పనిచేస్తున్నారు. ప్రభుత్వంలో కొందరు బ్రహ్మాండంగా చేస్తున్నారు, నిజాయితీగా చేస్తున్నారు, కష్టపడి చేస్తున్నారు. అందరూ చేస్తున్నారా? బయట అవినీతికి ఆస్కారం లేదు. ప్రభుత్వంలో చాలామంది నిజాయితీగా ₹1 కూడా తీసుకోకుండా కష్టపడి పనిచేస్తున్నారు. కానీ అందరూ లంచం లేకుండా పనిచేస్తున్నారా? ఎక్కువ మంది లంచాలతో పనిచేస్తున్నారు. బయట సేవలు కానీ లేకపోతే వస్తువు కానీ సరిగ్గా అందకపోతే సుబ్బారావు నచ్చకపోతే వెంకట్రావు దగ్గరికి వెళ్తాను, వెంకట్రావు నచ్చకపోతే రామారావు దగ్గరికి వెళ్తాను, లేకపోతే సయ్యద్ దగ్గరికి వెళ్తాను, లేకపోతే పీటర్ దగ్గరికి వెళ్తాను, నా ఇష్టం. ప్రభుత్వంలో అవకాశం ఉందా? కాబట్టి కొంచెం ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కాస్త నమ్రత నేర్చుకోవాలి. మన ఎంత వైఫల్యం ఉందో, ప్రజలకు ఎంత అన్యాయం జరుగుతుందో మన వల్ల మనకు అర్థం కావాలా? కొద్దిపాటి 1% నిజాయితీ అలవర్చుకోవాలి. అంతేగాని ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి ఎవరికైనా సరే, రాజకీయం కావచ్చు, పరిపాలన కావచ్చు, అహంకారం తగదు, అద్భుతాలు చేస్తున్నాం అన్న భ్రమ తగదు. అక్కడేమో 12 లక్షల కోట్ల అప్పు పైగా ఉందంటున్నారు, ఇక్కడేమో 6 లక్షల కోట్లు అని చెప్తున్నారు. ఇది పక్కన పెట్టేసి మాకు పనిలో పిఆర్సీ ఇస్తారా లేదా? అందుకని కాబట్టి ప్రజలు క్షమించరు. ఉద్యోగ వర్గాలను నేను చాలా ప్రేమతో, స్నేహితుల్లాగా, సోదరభావంతో చెప్తున్నాను. మిమ్మల్ని కాపాడిన వాడిని నేను, మీ హక్కుల కోసం నిలబడ్డవాడిని నేను. ఏనాడు కూడా బహిరంగ కూడా చెప్పుకోలేవు, మొట్టమొదటిసారి బహిరంగ చెప్పాను. మీ పట్ల ఆదరభావం ఉన్నవాడిని నేను. ప్రభుత్వంలో పనిచేసినప్పుడు ఏ ఉద్యోగంలో చేసినా కూడా ఒక్కనాడు చిన్న ఉద్యోగం కూడా నేను అవమానించాల, తక్కువగా చూడాల, నా సోదరులాగా చూశాను. ఆప్తులాగా వాళ్ళ ఆత్మగౌరవాన్ని నేను గౌరవించాను. కాబట్టి నేను ప్రేమతో చెప్తున్నాను. కానీ ఈ ప్రేమ అంటే సమాజాన్ని నాశనం చేసి కాదు. మీరు అనవసరంగా ప్రజల్లో నగుబాటు కాకపోకండి, ప్రజల తిరస్కరణ గురి కాపోకండి, ప్రజల ఆగ్రహాన్ని చవిచూడబోకండి. శృతి మించినట్లయితే, ప్రజల్ని తక్కువగా చేసినట్లయితే మహా సామ్రాజ్యాల్లో చెల్లాచెదరైపోయినాయి. సమాజం మన్నన పొందండి, సమాజం ప్రేమను పొందండి. ఏ సమాజం నుంచి వచ్చారో ఆ సమాజాన్ని పెంచండి, ఆ సమాజానికి మంచి సేవలు అందించండి. మీరు చేసిన పనికి ప్రతిఫలాన్ని పొందండి. అంతేగాని సమాజం మొత్తం దోపిడీ అయినా పర్వాలేదు, నేను మాత్రం బాగుండాలన్న కోరికకి ఎవ్వరూ కూడా, ఏ రంగంలో ఎవరున్నా సరే, దానికి తాగకపోకండి. వాళ్ళు దానికి చెప్పేటువంటి సెకండ్ యాంగిల్ ఏంటంటే, పొలిటీషియన్స్ సామాజిక పెన్షన్లు ఇస్తున్నారు, తర్వాత రైతు రుణమాఫీ చేస్తున్నారు, ఇవన్నీ చేస్తున్నారు కదా, మేము అడిగితే ఏంటి తప్పు అని అంటున్నారు. అడగనండి, అడగడం తప్పని ఎవరు అంటలా. కానీ అందరూ వచ్చి ప్రభుత్వ ఉద్యోగులు కావాలంటున్నారు, ఇస్తారా? ఇచ్చేయండి, అయితే గొడవ ఎందుకు ఇదంతాను? తెలుగునాట ఉన్నటువంటి 5.5-6 కోట్ల మందికి ప్రభుత్వ ఉద్యోగులు ఇచ్చేయండి, అందరికి ఇజ్జతాలు ఇవ్వండి, చూద్దాం ఎక్కడి నుంచి వస్తే. అందరు తల ₹1,000 ఇవ్వండి, ఇవాళ ₹1,00,000 బదులు ₹1,000 ఇవ్వండి, మీరు కూడా దానిలో భాగం అవుతారు. చేసేయండి, గొడవలేదు, పేడ వదిలిపోతుంది. అది ఎంత హాస్యాస్పదం డిమాండ్, ఇది కూడా అంత హాస్యాస్పదం డిమాండ్. వాళ్ళు ఎంత లాజికల్ గా మాట్లాడుతున్నారు. అది లాజిక్ ఎట్లా అవుతుంది? లాజిక్ నాన్ సెన్స్. అది లాజిక్ ఎట్లా అవుతుంది? దానిలో తర్కం ఎక్కడ ఉంది? స్వార్థం ఉంది కానీ, మూర్ఖత్వం ఉంది కానీ, అజ్ఞానం ఉంది కానీ, అది లాజిక్ అనుకోకండి. మీరు లాజిక్ అనే పదాన్ని చెడగొట్టుకోకండి. అంటే మేము ట్యాక్స్లు కడుతున్నాం, మేము డైరెక్ట్ ట్యాక్స్లు, ఎవరు ట్యాక్స్ కట్టలేదు అనేది వాళ్ళు చెప్తారు. మీరు కట్టట్లేదా ట్యాక్స్? ఇండైరెక్ట్ ట్యాక్స్లు కడుతున్నాం, ట్యాక్స్ నేను కడుతున్నా, ప్రైవేట్ డైరెక్ట్ ట్యాక్స్ మీరే కడుతున్నారా? ఎవరు చెప్తున్నారు? ఏం మాట్లాడుతున్నారు? ఇవన్నీ నాన్ సెన్స్. ఈ చెత్తంతా వదిలేసేయండి. ప్రజలకు, సామాన్య ప్రజలకు విషయం ఏంటో తెలుసు. నేను చాలా నిష్కర్షగా గుండె లోతుల్లో చెప్పాను ఇవాళ. ఇది సమాజం సమస్య. సమాజం చూస్తూ ఊరుకోదు. ప్రజాధనం మా ఇష్టం, మేము రాజులం చక్రవర్తులం, మా ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే సమాజం ఊరుకోదు. ఇప్పటిదాకా సమాజం శాంతితో మెలిగింది. సమాజాన్ని రెచ్చగొట్టద్దు, రెక్కాడితే డొక్కాడిన వాడిని రెచ్చగొట్టద్దు. పిల్లిని మూలబెట్టి కొడితే పిల్లి ఎదురు తిరుగుతుంది. ఈ ప్రజలు చాలా సహనంతో ఉన్నారు. వీళ్ళ అవినీతిని, అసమర్థతని, వీళ్ళ ధార్ష్టికాన్ని, వీళ్ళ మోసాన్ని, అన్యాయాన్ని సహిస్తున్నారు, లంచాన్ని సహిస్తున్నారు. రెచ్చగొట్టపోకండి. ఒక స్థాయి దాటితే ఎవరు అదుపు చేయలేరు. రివోల్ట్ వస్తుంది, ఖచ్చితంగా రావాలి. ఇంత దుర్మార్గం చేసేట్టు రివోల్ట్ రావాలి. నేను ఎప్పుడు శాంతి కాముకున్నాను. కానీ శాంతి అంటే బలహీనత అయినట్టయితే, శాంతి అంటే దోపిడీ కొనసాగట్టయితే ప్రజలు తిరగబడాలి అవసరం అయితే. ఆ పరిస్థితి రాకుండా అందుకనే ఎన్నుకోలేదు ప్రభుత్వాలు.
చట్టసభను ఎన్నుకుంది ఎందుకని? ప్రజలు తిరగబడే అవసరం రాకుండా ప్రజల ఆకాంక్షల్ని, బాధల్ని, భావాలని, అవసరాలని గమనించి నిర్ణయాలు చేస్తారు మా తరపున. మేము ఇచ్చాం మీకు పవర్ ఆఫ్ అటార్నీ. మీ సొంతంగా కూడా ఎమ్మెల్యే కాలా. మీ 40 కోట్లు పెట్టుండొచ్చు, పెట్టినా కూడా 40 కోట్ల వల్ల కాలా, మా ఓటు వల్ల అయినారు. 40 కోట్లు ఇంకోటి కూడా పెట్టాడు, వాడు రాలేదే, నువ్వే వచ్చావే. మేము కూర్చోబెట్టాము నిన్ను, మా కోసం ఉన్నావు నువ్వు అక్కడ. అది మర్చిపోతే ప్రజలు క్షమించకూడదు. ఉద్యోగుల పాటు అలా ఉంటే ప్రభుత్వానికి సంబంధించి ఇప్పుడు లెజిస్లేషన్ సిస్టమ్, సో వాళ్ళు ఫ్రీబీస్ ఇస్తున్నారు కదా, వాటిని కూడా కట్ చేయాలి. ఇప్పుడు నేను ఎన్నోసార్లు చెప్పాను, సంక్షేమం లేనిదే పేద సమాజంలో ప్రజల్ని కలపడం కానీ ప్రజాస్వామ్యం నడపడం కానీ సాధ్యం కానీ సంక్షేమమే పరిపాలన అయితే దేశం వల్లకాడైపోతుంది. అందుకని తిరస్కరించారు కదా ప్రభుత్వాన్ని. జగన్ ప్రభుత్వం సంక్షేమం ఇవ్వలేదని ఎవరిని అంటారా? జగన్మోహన్ రెడ్డి గారికి బద్ధశత్రులైనా సరే, మీరు ఏ కులమైన ఏ వర్గమైనా సరే, జగన్ ప్రభుత్వం సంక్షేమాన్ని సమర్థంగా అందించడం ఎవరిని అంటారా? ఎందుకు తిరస్కరించారు ప్రజలు? సంక్షేమమే పరిపాలన, ఇంకేమీ అక్కర్లేదు, అభివృద్ధి అక్కర్లేదు, మౌలిక సదుపాయాలు అక్కర్లేదు, పెట్టుబడులు అక్కర్లేదు, ఆదాయాలు పెరగక్కర్లేదు, సంపద పంచక్కర్లేదు, ఇదే పరిపాలన. అది ఎవడన్నా కోరితే వాడు పెత్తందారు, అలాంటి వాళ్ళు మనకొద్దు, ఇది వర్గ పోరాటం. దాన్ని ప్రజలు తీవ్రంగా తిరస్కరించారు. కాబట్టి సంక్షేమం వద్దని ఎవరు అనరు. సంక్షేమమే పరిపాలన అనేది ప్రమాదకరమైనటువంటిది. ప్రజలు ఆ మాట చెప్పారు. మీరు ఎంత సంక్షేమమైనా చేయండి, అప్పు చేసి పప్పుగోడు కాదు. అప్పు చేసిన డబ్బంతా కూడా భవిష్యత్తు కోసం పెట్టండి. మీరు మౌలిక సదుపాయాలు పెంచండి, పెట్టుబడులు పెంచండి, సంపద పెంచండి, ఉపాధి కల్పన చేయండి, ఆదాయాలు పెంచండి. అది ప్రాస్పెరిటీ. 20 ఏళ్ల క్రితం లేనిది ఇవాళ మనకి ఫోన్లు లేవు. పూర్వం 30 ఏళ్ల క్రితం పూర్వం కరెంట్ వచ్చేది కాదు. సంపద అంటే ఇది. ఫోన్లు అందరికీ అందినాయా? కరెంట్ అందరికీ ఉందా? అందరికీ మంచి గుడ్డలు అందుతున్నాయా? అందరికీ మంచి పౌష్టికాహారం లభిస్తుందా? అందరికీ మంచి ఆరోగ్యం లభిస్తుందా? అందరికీ మంచి విద్య లభిస్తుందా? అందరికీ ఎదిగే అవకాశాలు ఇస్తున్నాయా? పర్యావరణాన్ని కాపాడుతున్నామా? అందరికీ మంచి ఉపాధి, దాంతోపాటు మంచి ఆదాయాలు వస్తున్నాయా? ఇది సంపద. సంపద వస్తువుల నుంచి, సేవల నుంచి వస్తుంది, ప్రభుత్వోద్యోగుల నుంచి రాదు, ఎమ్మెల్యేల నుంచి సంపద రాదు. సంపద వచ్చేది సామాన్యులు కష్టించి వస్తువుల్ని, సేవల్ని ఉత్పత్తి చేస్తే అది సంపద. ఆ వస్తువులు, సేవలు మన అవసరాలను తీరిస్తే మనకు అవసరాలు తీరుతున్నాయి, మన స్థాయి పెరుగుతోంది. దానివల్ల వాళ్ళు ఉపాధి పొందుతున్నారు, వాళ్ళకి ఆదాయం వస్తుంది, దానివల్ల పేదరికం పోతుంది. అది సైకిల్. అంతేగాని సంపద ప్రభుత్వోద్యోగుల నుంచి రాదు, సంపద ఎమ్మెల్యేల నుంచి, ఎంపీల నుంచి రాదు. సంపద ప్రజల నుంచి, ప్రజల కష్టం నుంచి, ప్రజల ఉత్పత్తి నుంచి వస్తుంది. ఆ ప్రజలను అవమానించి సంపద సృష్టించని వాళ్ళు సంపద మొత్తం దోచుకోవాలంటే సమాజం అంత వాళ్ళగా అల్లటప్పగా ఉందా మీకు? ఈ సామాన్య ప్రజలు మీకు అంత చులకనగా ఉన్నారా మీరు? అది ఆ కెమెరా నడిపే అతని మనిషి కాదా? అతని బతుకుతెరువు అక్కర్లేదా? భవిష్యత్తు అక్కర్లేదా? కేవలం ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు మాత్రం మనుషులా? మీరు దేవతలు, మేమంతా రాక్షసులమా? మిమ్మల్ని పోషించి మీకు బానిసత్వంలో ఉన్న మధ్య రాక్షసులమా? మనుషులం కాదా మేమంతా ఈ సమాజంలో? ఎలాంటి విపరీతం! ఇప్పుడు ఈ ఆలోచన లాజిక్, ఇందాక లాజిక్ అని పదం, లాజికల్ ఎక్స్టెన్షన్ వాళ్ళ ఆర్గ్యుమెంట్కి ఏమిటి? ఇది మీరంతా పనికి మాలిన వాళ్ళు, మీ మా పల్లకీలు మోసే బోయిలు, మీ బానిసలు, మేమంతా ఇక్కడ కూర్చున్నాం, మేము పూర్వకాలం రాచరికంలాగా హాయిగా బతికే హక్కు మాది. ఎవరి కోసం హక్కు? వచ్చేటప్పుడు అంత తెలుసు. పూర్వం ఫెడరల్ వ్యవస్థ లాగా చేసేవాళ్ళు, పని లేకపోతే కొట్టి తీసుకునేవాళ్ళు, ఒక్క పని ప్రజలు జరిగేది కాదు. అలాంటి వ్యవస్థ తీసుకోవాలని ట్రై చేస్తున్నారా మీరు? ఇప్పటికే కొంత అది వచ్చింది గోండా రాజ్యంలో. కాబట్టి ప్రజలకి అర్థం కావడం కోసం విపులంగా చెప్తున్నాను. మనకి ప్రజలకి ప్రభుత్వానికి మధ్య ఉన్న సంబంధం, సంపద అంటే ఏంటో తెలియని తనం, ఇవేమి తెలియకపోవడం చేత ప్రజల్ని మోసం చేస్తున్నాం. ఈ మోసం పోవాలి. సమాజంలో శాంతి కావాలి అంటే, రాజకీయంగా స్థిరత్వం కావాలి అంటే, ఆర్థికంగా మనకి సంపద పెరగాలి అంటే మన పంధా మార్చుకోవాలి. అధికారంలో ఉన్న వాళ్ళ రాజ్యం వీరభోజ్యం. అధికారంలో ఎవడుంటే వాడు, పదవుల్లో ఉంటే, లేకపోతే ఉద్యోగాల్లో ఉంటే, లేకపోతే ఎన్నికైతే వాడు రాజు అన్న భావం నుంచి బయటపడాలి. ఇన్నిసార్లు ఎన్నికల ఫలితాలు చూశాక కూడా, ప్రజలు ఇంత స్పష్టంగా తీర్పులు ఇచ్చాక కూడా వినకపోతే శాంతియుతంగా, ఈ ప్రజలు రేపొద్దున శాంతిని వదిలేస్తే ఎంత ప్రమాదంలో పడతారు మీరు? అది కోరుకుంటున్నాం మనం? ఒక దోపిడీదారుల సమాజాన్ని తయారు చేస్తున్నాం మనం? బడితున్నాడు బరి సమాజాన్ని తయారు చేస్తున్నాం మనం? కాబట్టి వీళ్ళకి అర్థం కాకపోవచ్చు, వీళ్ళు మాట్లాడే మాటలు లేకపోతే చేసే చేతల పర్యవసానం, కానీ ముందు చూపన్న మనుషులు సమాజంలో మేల్కోవాలి. సో చంద్రబాబు నాయుడు గారు 30 రోజులు అయింది అధికారంలోకి వచ్చి.
అమరావతి సంపద సృష్టించారు అని చెప్పి చెప్తున్నారు. అమరావతిని ఇవాళ కొన్ని 1,00,000 కోట్ల రూపాయలకి తీసుకెళ్లారని చెప్తున్నారు. అది నిజమైనటువంటి సంపద సృష్టి కింద వస్తుందా? అంటే ఇది ఏంటంటే కొంచెం మనకి మార్కెట్ వ్యవస్థ చాలా కాంప్లికేటెడ్గా వస్తుంది. మన స్టాక్ మార్కెట్ ఉంది ఉదాహరణకి, ఇప్పుడు 80,000 దాటినట్టుంది. చాలా చోట్ల ప్రైస్ ఎర్నింగ్ రేషియో అంటాం. వాళ్ళకి ఆ స్టాక్ విలువ ఎంత ఉంది, వాళ్ళకి డివిడెండ్ ఎంత వస్తుంది, లేకపోతే లాభాలు ఎంత వస్తున్నాయి, ప్రైస్ ఎర్నింగ్ రేషియో. ఇది ఒక స్థాయిని మించి వస్తుంది. ఎందుకని? భవిష్యత్తులో భారతదేశంలో మంచి అభివృద్ధి వస్తుందన్న నమ్మకంతో ఇవాళ రేట్లు ఉంటాయి. సో భూముల రేట్లు అన్నవి అది నిజమైన విలువ కాదు. అది ఎప్పుడు భూమికి సొంతంగా విలువ ఉండదు. భూమికి ఒక చోట భూమి 1000 రూపాయలు కూడా కొనేవాడు ఉండడు, ఇంకో చోట 1 కోటి రూపాయలు కొన్నామన్నా అమ్మేవాడు ఉండడు. ఎక్కడ విలువ వస్తుంది? గ్రామీణ ప్రాంతాల్లో అయితే వచ్చే ఉత్పత్తిని బట్టి, వ్యవసాయ ఉత్పత్తి, ప్రైమరీ ప్రొడక్షన్. ప్రైమరీ ప్రొడక్షన్ ఒక్కటే చాలదు ఆధునిక యుగంలో. అది పూర్వకాలం 1000 ఏళ్ల క్రితం, 500 ఏళ్ల క్రితం భూమే, ఇంకేం లేదు. దాని నుంచి వచ్చే వ్యవసాయ ఉత్పత్తి. ఇప్పుడేమైంది? వ్యవసాయేతర రంగాలు ఎప్పుడైతే పెరిగినాయో, పట్టణీకరణ ఎప్పుడైతే జరిగిందో, భవిష్యత్తులో దీనికి విలువ పెరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ నుంచి సంపద సృష్టించగలం. భవిష్యత్తు జరుగుతున్న నమ్మకం ఉన్నప్పుడు ఇక్కడ రేట్లు పెరుగుతాయి. అంతేగాని ఆ నమ్మకం నెరవేరినప్పుడే సంపద సృష్టించినట్టు. ఈ లోపల సంపద సృష్టి జరుగుతున్న నమ్మకం ఉన్నట్టు. ప్రస్తుతం ఆ నమ్మకం ఉంది. ఒక మోదీ గారు, ఒక చంద్రబాబు నాయుడు గారు, ఒక రాజశేఖర రెడ్డి గారు, లేదా కేసీఆర్ గారు, మరొకళ్ళు, వీళ్ళు గట్టిగా కొన్నైనా సరైన పనులు చేస్తారు, భవిష్యత్తులో అభివృద్ధి పెంచుతారు, ఉపాధి కల్పన జరుగుతుంది, పెట్టుబడులు వస్తాయని నమ్మకం అంటే పెరుగుతుంది. ఆ నమ్మకం పోయింది అనుకోండి, ఒక ప్రభుత్వం ఉంది అంటే స్టాక్ మార్కెట్ పెరుగుతుంది, ఇంకో ప్రభుత్వం వచ్చిందంటే స్టాక్ మార్కెట్ పోతుంది. ఏమైంది? ఒక్క రోజులో ఏం జరగల. ఈ నమ్మకం ఉన్నప్పుడు రేపు పొద్దున పెరుగుతుందన్న నమ్మకంతో మనం దానికి సిద్ధంగా ఉన్నాం. మొన్న ఎలక్షన్లో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నా లేదని కొంచెం గందరగోళం వచ్చింది కొన్ని గంటల సేపు. స్టాక్ మార్కెట్ ఒక్క రోజున పడిపోయింది. మళ్ళీ ఏం పర్లేదు, సుస్థిర ప్రభుత్వం వస్తున్నా మళ్ళీ వారంలో పెరిగిపోయింది. ఈ వారంలో జరిగింది ఏం లేదు. వచ్చే 5 ఏళ్లలో ఈ ప్రభుత్వం ఇలా ఉంటే ఈ మంచి మార్పులు జరుగుతాయి, మనందరికీ సంపద పెరుగుతుంది, కాబట్టి దానిలో భాగస్వాములై ఇప్పుడు ఇవాళ విలువ పెరిగింది, ల్యాండ్ పెరిగినట్టుగా దీనికి స్టాక్ మార్కెట్ పెరిగింది. అంటే అర్థం ఆ స్టాక్ ఒక్కరోజు అద్భుతం కాల. ఎప్పుడైతే ఈ ప్రభుత్వ విధానాలు సరిగ్గా ఉండవు, సంపద పెరగదు అనుకున్నారో స్టాక్ మార్కెట్ కూలిపోయింది. ఈ భూములు కూడా అంతే. కాబట్టి సంపద సృష్టి జరిగిందని కాదు, జరుగుతుందన్న విశ్వాసం ఉన్నది. ఆ విశ్వాసాన్ని మనం గుర్తించి అమలు చేయాల్సిన బాధ్యత మనది. అంతే డబ్బంతా పందారం చేసి ఉద్యోగుల పెన్షన్లుగా పాత పద్ధతులు తీసుకొచ్చి దేశాన్ని వలకడ చేసాం అనుకోండి, ఈ మొత్తం కూలిపోతుంది. ఈ 30 రోజుల గుడ్ విల్ అయితే ఒకటి క్రియేట్ చేసినట్టు అనుకోవాలా? ఖచ్చితంగా. ఏంటంటే గత ప్రభుత్వం ఎంత దుశ్చర్యలకు పాల్పడింది, మూర్ఖ పాలన పాల్పడింది అంటే అది పోవాలని కోరుకున్నారు ప్రజలు. అంత గట్టిగా అన్ని వర్గాలు కలిసి మరి ఎక్కడ వీలుంటే అక్కడ ఓడించే పరిస్థితి ఉండదు కదా. 2, చంద్రబాబు నాయుడు గారికి ఖచ్చితంగా ఆ ప్రతిష్ట ఉన్నది. ఆయన సంపద సృష్టికి కీలకమైన వ్యక్తి. ఆయన నిరంతరం ఆర్థిక ప్రగతి, మౌలిక సదుపాయాలు, ఆర్థిక క్రమశిక్షణ, పారిశ్రామికీకరణ, టెక్నాలజీ తీసుకురావటం, ఒక మంచి మరి పోలవరం లాంటి ప్రాజెక్టులు కట్టడం, కేఆ మోటార్స్ లాంటి వాటిని తీసుకురావటం మనం గతంలో ఊహించామా? ఒక అంతర్జాతీయ ఆటోమొబైల్ కంపెనీ మనకి ఎక్కడ వెనకబడ్డ అనంతపురం జిల్లాలో వస్తుందని ఊహించామా? అలాంటి గట్టిగా ప్రాణం పెడతాడు ఆయన. ఆయనకి తపన ఉన్నది. ఆయన పట్ల అంతర్జాతీయ సమాజానికి, దేశంలో సమాజానికి నమ్మకం ఉన్నది. కాబట్టి జరుగుతుందన్న విశ్వాసం ఉన్నది. దాంతో కొంత జరుగుతుంది. కానీ ఇప్పుడు ఆ విశ్వాసాన్ని నిలుపుకుని దానికి తగ్గట్టు పనులు చేయాలి. దానిలో ఒకటి ఆర్థిక క్రమశిక్షణ ఒక కీలకమైన అంశం, పెట్టుబడుల ప్రోత్సాహం మరో కీలకమైన అంశం, మౌలిక సదుపాయాల కల్పన ఒక కీలకమైన అంశం, చట్టబద్ధ పాలన ఒక కీలకమైన అంశం, విద్యని ఆరోగ్యాలు నిజంగా బాగు చేయడం, ఊరికే డబ్బులు ఖర్చు పెట్టడం కాదు, విద్యలో కూడా ఖర్చు పెడుతున్నాం. మంచి విద్య ప్రతి కుటుంబానికి అందించి పేద కుటుంబంలో ఉన్న నా పిల్లలు బాగుపడతారు నమ్మకాన్ని కలిగించడం ఒక కీలకమైన విషయం, మంచి ఆరోగ్యం ఒక కీలకమైన విషయం. పట్టణీకరణ అంటే కేవలం మహానగరాలకి పరిమితం కాకుండా ఎక్కడెక్కడ పట్టణాలు వచ్చి లక్షల మందికి ఈ రెక్కాడితో డొక్కాడిన వాళ్ళకి ఉపాధి కల్పించడం ఒక కీలకమైన అంశం. అవన్నీ చేస్తారన్న నమ్మకం ప్రజలకు ఉంది. ఆ నమ్మకాన్ని నెరవేర్చే బాధ్యత ప్రభుత్వానికి ఉన్నది. ఆ ప్రభుత్వంతో కలిసి ఈ ప్రజాసేవకులంతా కూడా, ఉద్యోగులంతా కూడా మనం ఎట్లా ప్రజల ఆకాంక్షలు నెరవేరుద్దాం, ఈ పన్నుల డబ్బుతో ఎక్కువ ప్రయోజనాలు చేద్దామని ఆలోచించాలి. కానీ ఎట్లా తెగబడి దోచుకుందాం, ఎట్లా ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేద్దాం, ఎట్లా బస్తీ మీద సవాలని చెప్పి అందాం, రాజకీయ పార్టీలు ఎలాగో తనుకుంటున్నా తిట్టుకుంటాం, మనం కూడా అలా బూతులు ఎట్లా మాట్లాడదాం, ఇదా పరిపాలన అంటే? ఉద్యోగులు క్రమశిక్షణకు పాల్పడాలి, బాధ్యతతో వ్యవహరించాలి, ప్రజల పట్ల నిబద్ధతతో పనిచేయాలి.